ఏపీ సర్కార్ జలకుట్రలు కొనసాగుతున్నాయి. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హెచ్చరికలతో గతంలో వెనక్కి తగ్గిన చంద్రబాబు ఇప్పుడు శిష్యుడి పాలనలో మళ్లీ గుండ్రేవుల రిజర్వాయర్ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. గుట్టుగా పావులు కదుపుతున్నారు. గుండ్రేవుల రిజర్వాయర్తో తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అయినా రేవంత్ సర్కార్ నోరు మెదపకపోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ తొలి సీఎం హెచ్చరికలతో నిలిపివేసిన గుండ్రేవుల రిజర్వాయర్ను మళ్లీ ఏపీ ప్రభుత్వం ముందుకు తెచ్చింది. తుంగభద్ర నదిపై 20 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి శరవేగంగా పావులు గదుపుతోంది. తుంగభద్ర డ్యాంకు నూతన గేట్లను అమర్చిన సందర్భంగా హోస్పేటలో ఏర్పాటు చేసిన ప్రత్యేక భేటీలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర సీఎంలతో చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. ఈ భేటీకి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అయితే గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణంతో తెలంగాణలో భారీగా ముంపు ఏర్పడనుండగా శ్రీశైలం రిజర్వాయర్కు జలప్రవాహాలు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కర్నూలు, కడప కెనాల్ ఆయకట్టుకు నీరందడం లేదన్న సాగుతో ఏపీ ప్రభుత్వం సుంకేశ్వర బారాజ్కు దాదాపు 15 కిలోమీటర్ల ఎగువన గుండ్రేవుల వద్ద తుంగభద్రపై మరో రిజర్వాయర్ను నిర్మించేందుకు సిద్ధమైంది. తుంగభద్ర పెన్నా లింకు పేరిట ప్రణాళికలను రూపొందించింది. దాదాపు 20 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే ఈ రిజర్వాయర్కు 2019లో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇటీవల 5,400 కోట్ల అంచనా వ్యయంతో డిపిఆర్ను సైతం సిద్ధం చేసింది. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో తెలంగాణకు తీరని నష్టం వాటిల్లనుంది. రాష్ట్రంలోని 6 గ్రామాలతో పాటు 1000 ఎకరాల అటవీ భూమి, మరో 2,000 ఎకరాల రైతుల పట్టా భూములు మునిగిపోనున్నాయి. ప్రధానంగా పెద్ద దన్వాడ, వేణి సోమాపురం, కేశవరం, కుతుకునూరు, కిసాన్ నగరం, చిన్న దన్వాడ, పులికల్ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దిగువన తుమ్మిళ్ల లిఫ్ట్కు నీరు అందడమే గగనం కానుంది. మరోవైపు శ్రీశైలం జలాశయానికి వచ్చే తుంగభద్ర జలాలు పూర్తిగా తగ్గిపోనున్నాయి. అంతేకాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం కోసం వైఎస్ఆర్ హయాం నుంచే ఉమ్మడి ఏపీ పాలకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 2019లో ఎన్నికల ముందు నేటి సీఎం చంద్రబాబు 2,890 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. జీవో 154ను విడుదల చేశారు. ఏపీ చర్యలను ఉద్యమనేతగా, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకించారు. అనుమతులు తీసుకోకుండా, అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించకుండా రిజర్వాయర్ను నిర్మించవద్దని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. మొండిగా ముందుకు సాగితే అలంపూర్ వద్ద రిజర్వాయర్ను నిర్మిస్తామని బాహాటంగానే కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు ఏపీ దుందుడు చర్యలకు కేఆర్ఎంబీతో పాటు అనేక వేదికలపైన బీఆర్ఎస్ ప్రభుత్వం ఫిర్యాదులు చేసింది. దీంతో ఎట్టకేలకు తలగ్గిన ఏపీ సర్కార్ రిజర్వాయర్ నిర్మాణంపై ముందుకు సాగలేదు. కానీ ఏడాది కాలంగా గుట్టుగా పావులు కదుపుతోంది. అయినా రేవంత్ సర్కార్ నోరు మెదపకపోవడం చర్చనీయాంశంగా మారింది. తుంగభద్ర జలాశయంపై 33 క్రస్టు గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం హోస్పేటలో ఇవాళ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ కార్యక్రమం పైకి మాత్రమేనని తెలంగాణ, ఏపీ ఇంజనీర్లు చెబుతున్నారు. గుండ్రేవుల రిజర్వాయర్ ప్రతిపాదనలపై కర్ణాటక, తెలంగాణ సీఎంలతో చర్చల కోసమేనని అనుమానిస్తున్నారు. రిజర్వాయర్ ముంపు, పరిహారం చెల్లింపుతో పాటు నీటి వినియోగంపై చంద్రబాబు చర్చించనున్నారని ఏపీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. రిజర్వాయర్ నుంచి నీటి వినియోగానికి ఇరు రాష్ట్రాలకు అవకాశం కల్పిస్తామని ఏపీ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వివరిస్తున్నారు. భేటీలో ఆయా అంశాలపై చర్చలు కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఏపీ ప్రతిపాదనలపై కర్ణాటక ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉందని తెలుస్తోంది. తెలంగాణ సీఎం స్పందనపైనే అందరి దృష్టి నెలకొని ఉంది.